అందరికీ నమస్తే అండి. అస్సలం వాలేకుం. ముఖ్యంగా మేము మీడియా ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత 12 రోజుల నుంచి ఒక కవ్వబన్ ఇష్యూ అనేది ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఛానల్ చూసినా కానీ టెలికాస్ట్ అవుతుంది. ఆయన ఉండే నివాసం వెలుగోడు, అంటే ఆంధ్రాకి సంబంధించినోడు. పోయి తెలంగాణలో పోయి ఆయన బతుకు తెరువు కోసం ఆయన మేడారం జాతరలలో పోయి 10 రూపాయలకు సంబంధించి 10 రూపాయల కవ్వా బన్ అనేది ఒక సర్వీస్, ఒక అతి తక్కువ ధరలో సర్వీస్ చేస్తుంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నాకు వాళ్ళ జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది నాకు చాలా సిగ్గైతుంది వాళ్ళ మీద చెప్పడానికి. ఎందుకంటే ఎంతో మంది ఒక యూట్యూబ్ అంటే ఒక విలేకరుల కంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఈ మెసేజ్ చూసిన తర్వాత ఆ ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది జనాల్లోకి. ఫస్ట్ ఆ మనిషిని ఎలా రకంగా భయోందోళన చేస్తున్నారంటే ఏషియన్ క్వశ్చన్ చేసి ఆయన టార్చర్ మెంటల్లీగా ఏ రకంగా చేస్తున్నారంటే ఆ రకంగా చేస్తున్నారు. నేను మీడియా సోదరులకు ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు ఇదే దమ్ము ధైర్యం అనేది ఒక రెస్టారెంట్ పోయి అడిగే దమ్ము మీకు ఉందా? మీకు ఎంఆర్పి అది ఎవరైతే ప్రొడక్షన్ చేస్తారో, ఎవరైతే ఫ్యాక్టరీస్ ఉంటారో, ఏదో బేకరీస్ ఉంటారో వాళ్ళని పోయి అడగండి. వాడు ఏదో ఒక బన్ను అమ్మితే ₹1 ₹2 మిగులుతాదనే కమిషన్ పెట్టుకొని ఆయన అమ్ముతుంటే ఆయనకి ఎన్నెన్నో క్వశ్చన్స్ భయం బాంధలు చేసి ఆయన మొన్న ఒక న్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. ఏందని ఇప్పుడు మొన్న జరిగే శివరాత్రి ఉత్సవాల్లో శ్రీశైలం కూడా నేను వెళ్తే నేను ఎంతో సంపాదించుకునేవాడిని. దీని తరాలు నేను నా పిల్లలకి స్కూల్ ఫీజులు కూడా ఈసారి వస్తే నేను కట్టేవాడిని అని చెప్పి ఒక న్యూస్ లో నేను చదివినాను. ఆ విషయం చదివిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒకటే చెప్తున్నాను, మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మేము అయినంత తొందరలో కూడా ఆయనకి ఒక మనోధైర్యాన్ని కోసం మేము వెలుగోడికి వెళ్తాము, ఆయన మనోధైర్యానికి ఇప్పిస్తాము. ఈ న్యూస్ తీసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మరలా ఇలాంటివి జరుపుకోకున్నట్ల, పునరోగం కాకోకున్నట్ల ఇది ఈడికే అడ్డుకట్ట అయ్యాలని చెప్పి కూడా నేను ప్రతి ఒక్క అధికారులను కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఇష్యూ జరిగింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఇమీడియట్లీ స్పందించాలి. ఆయన పేరు వచ్చి మహేష్ సంథింగ్ బాలాజీ గౌడ్ అయితే నేను విన్నాను. ఆయన ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ ఆయన ఛానల్ బ్యాన్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు మళ్ళీ ఎవరు తీసుకోకున్నట్ల వాళ్ళ మీద ఒక సెక్షన్ పెట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున కోరుకుంటున్నాను. నమస్తే అండి, ధన్యవాదములు. నా పేరు ఖాజా ఆదోని.